ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ఈ ఉదయకాల శుభాకాంక్షలు. ఈరోజు దేవుని వాక్యము, పర్వతములన్నిటినీ త్రోవగా చేసేదను, నా రాజమార్గములు ఎత్తుగా చేయబడును. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 11వ వచనం. మన జీవితాల్లో ఏర్పడే ఆటంకాలను దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చే సాధనాలుగా చేసుకుంటూ ఉంటాడు. మన జీవితాల్లో అడ్డు వచ్చే కొండలు, లోయలు, ఎన్నో రకాలైన గుంటలు ఉంటాయి. మన ఆధ్యాత్మిక జీవితంలో ప్రగతికి అడ్డుబండలుగా నిలిచే విషయాలు కూడా ఎన్నో ఉంటాయి. తలకు మించిన ఆ ఒక్క బాధ్యత, ఇష్టం లేని ఆ ఒక్క పని, శరీరంలోని ఆ ఒక్క ముళ్ళు, అనుదినం మోయవలసి వస్తున్న ఆ ఒక్క సిలువ, ఇవి కానీ లేకపోతే మన జీవితాలు పరిశుభ్రంగా, పరిశుద్ధంగా, సంతోషకరంగా ఉంటాయి కదా అని అనుకుంటూ ఉంటాం. అవి తొలగిపోవాలని ప్రార్థిస్తూ ఉంటాం కూడా. అలా అనుకొని ప్రార్థిస్తే మనం పొరపాటు పడ్డట్టే. ఎందుకంటే ఇవన్నీ కూడా మన జీవితాల్లో విజయాలు నింపే సాధనాలు. మనం ఎంతో కాలంగా ప్రార్థిస్తున్న కృప, మంచి గుణాలు, ఆధ్యాత్మిక అభివృద్ధి మనం పొందుకోవాలని దేవుడు మన జీవితాల్లో ఇలాంటి కొండలను, లోయలను, ఇబ్బందులను పెడుతూ ఉంటాడు. అందుని బట్టి ప్రియ నేస్తమా, లెమ్ము, నీ త్రోవలో ఓపిక తెచ్చుకొని ముందుకు సాగిపో. ఈ పర్వతాలన్నిటిని త్రోవగా చేస్తానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. యేసయ్యకు ఉన్న సహనంలో పాలు పంచుకో. ఆయనతో కలిసి నీ శ్రమలను ఎదుర్కో. జీవితంలో వేధించి చిరాకు పెట్టే విషయాలన్నీ అంతంలో గొప్ప ఫలితాలు ఇస్తాయి. అవన్నీ దేవుని పర్వతాలు. ఆయనే వాటిని అక్కడ ఉంచాడని తెలుసుకో. దేవుడు తన వాగ్దానాల విషయంలో మాట తప్పడని మనందరికీ తెలుసు. అన్ని స్థలాలు ఆయనకు పరిచయమే. ఆయన దృష్టి బూదిగంతాల వరకు కూడా వ్యాపిస్తూ ఉంది. యెహోవా కను దృష్టి లోకమందంతటా సంచరిస్తూ ఉంది. ఆకాశం కింద అంతటా ఆయన యొక్క దృష్టి పడుతుంది. మనం పర్వత పాదాన్ని చేరినప్పుడు మనకు దారిని కూడా చూపిస్తుంది. శ్రమలోని అంతరార్థం యోగ్యతను పరీక్షించడం మాత్రమే కాదు, దాన్ని పెంపొందించడం కూడా. చెట్టు గాలివానలో పరీక్షకు గురి కావడమే కాదు, త్వరపడుతుంది కూడా. కాబట్టి మన యొక్క జీవితంలో ముందుకు సాగుతాం. దేవుడు అనుగ్రహించే బలాన్ని, శక్తిని పొందుకొని ఆశీర్వాదాలతో నింపబడతాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. తలలు వంచి కళ్ళు మూసుకుందాం. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా యేసయ్య, మీకు వందనాలు. రాత్రంతయు మమ్మల్ని కాపాడి ఈ నూతన దినంలోనికి మమ్మల్ని ప్రవేశింపజేసినందుకై మీ స్తుతులు, మీ స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. మా జీవితాల్లో కలిగే ఎత్తైన పరిస్థితులు, లోతైన పరిస్థితులు, గుట్టలు, లోయలు ప్రభువా, ఎన్ని వస్తున్నప్పటికీ తండ్రి, వాటన్నిటినీ త్రోవగా చేస్తానని మీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరుస్తున్నందుకే మీ స్తుతులు, మీ స్తోత్రాలు దేవా తండ్రి. ఈరోజంతా కూడా తండ్రి, మేము నడిచే ప్రతి మార్గంలో మీరే తోడుగా ఉండి నడిపించండి. ప్రతి మార్గం తండ్రి నైనా మీ వైపుగా నడిచే విధంగా ఉన్నట్లు సహాయం దయచేయండి. మేము నడిచే ప్రతి మార్గం ప్రభువా రాజమార్గాలుగా తండ్రి అగునట్లు మీ కృపలో మమ్మల్ని ఖాయమని నడిపించమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. ఈ దిన దేవులతో మమ్మల్ని అందరినీ దీవించి మేలుతో తృప్తిపరచమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మనందరినీ బాగా దీవించును గాక. మే గాడ్ బ్లెస్ యు ఆల్.